రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో మాట ఉన్నారు జనసేనకి సంబంధించి అద్దేపల్లి శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్కారం. టీడీపీ నుంచి వేర్పూరి శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మరికొంతమంది నేతలు కూడా మనతో కొద్దిసేపులో జాయిన్ కొన్నారు. ముందుగా అద్దేపల్లి శ్రీధర్ గారు, ఈరోజు ఉండవల్లి గారి అఖిలపక్ష భేటీ అయిపోయింది. రేపు చంద్రబాబు అధ్యక్షతన మరొక భేటీ ఉంది, దానికి అటెండ్ అవుతున్నారా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4:30 వరకు, సాయంకాలం 4:30, 5 గంటల వరకు మేము అందరం విజయవాడలోనే ఉన్నాం. ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నారు, నేను విజయవాడలోనే ఉన్నాను. ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఎవరైతే మీటింగ్కి వచ్చారో అందరూ కూడా అక్కడ ఉన్నారు. అందరూ కూడా ఒక సింగిల్ స్టాండ్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి దక్కలపడిన హామీలు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావాలి అని ప్రధానంగా ఆ మీటింగ్లో చర్చ జరిగింది. ఓకే. సో వారందరినీ పిలవరా చంద్రబాబు నాయుడు గారు? మాకు ఇంటిమేషన్ రాలేదు. అక్కడ వచ్చిన వాళ్ళు ముఖ్య జస్టిస్ చలమేశ్వర్ గారు హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి కింద రిటైర్ అయ్యారు. లీగల్గా అన్ని విషయాలు ఆయనకు తెలిసిన ఆయన. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మిగతా వాళ్ళు పిలవరా? ఎప్పుడు పిలుస్తారు? అర్ధరాత్రి పిలుస్తారా? లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం ఆల్ పార్టీ మీటింగ్ చంద్రబాబు నాయుడు పిలిచినప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీను, ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వెళ్ళడం జరిగినప్పుడు వాళ్ళు లేవనెత్తిన అంశాలు, ఆ రోజు కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలు, కమ్యూనిస్ట్ లేవనెత్తిన అంశాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయారు. ఈ కొన్ని పొలిటికల్ పార్టీస్ వెళ్ళి ఏమన్నారంటే, ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం లాస్ట్ కొంతకాలంలో పోరాడిన వాళ్ళందరిపై కేసులు ఎత్తేయండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అంటే చేయలేదు. చేయకపోయేటప్పుడు అప్పుడు జనసేన ఫస్ట్ టైం వెళ్ళలేదు. ఎందుకంటే రాత్రి చెప్పి పొద్దున్న రమ్మన్నారు. మేము ఇండిపెండెంట్ పార్టీ, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రెండోసారి మళ్ళీ ఏమన్నారు, సరే ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెడతామని చెప్పి ఢిల్లీకి తీసుకుని వెళ్తాం అందరినీ అని చెప్పి విడిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి హేమహామీలందరినీ కలుస్తారని చెప్పి కామన్ లాబీలో హేమమాలిని ఒకరిద్దరిని కలిసి వచ్చేసి మళ్ళీ కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ 1 fine day రేపు మీటింగ్ పెడుతున్నాం అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్కి లెటర్ రాయడం జరిగింది. మీరు మీటింగ్ పెట్టే ముందర చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ క్యాబినెట్ లేకపోతే ముఖ్యమైన నాయకులందరూ డిస్కస్ చేసి తెలుగుదేశం స్టాండ్ ఏంటో చెప్పండి. ఓకే. ఎందుకనంటే గత 4.5 సంవత్సరాలు బీజేపీతో ప్రయాణించింది మీరు. గత 4.5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, వద్దు, స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ కావాలి అని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అదేమి ఉపయోగం లేదు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మారుస్తారా? ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు మార్చే స్టాండ్ ఉన్నారు. యూటర్న్ తీసుకునే చంద్రబాబు నాయుడు మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ సీఎం అయి ఉండొచ్చు. మీకు గౌరవం ఇవ్వాలంటే మీ స్టాండ్ చెప్పాలి, చెప్పిన తర్వాత మేము వస్తామన్నారు. మళ్ళీ ఈరోజు కూడా 4:30, 5 గంటల వరకు మేమందరం విజయవాడలోనే ఉన్నాం. ఒక్కరికి ఇంటిమేషన్ లేదు. ఇందాక వేరే ఛానల్ చర్చకి వస్తే ఏముంటుంది మాట్లాడడానికి, తెలుగుదేశం నాయకులు ఏముంటుంది మాట్లాడడానికి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించే కదా, హోదా గురించే. సార్ నేనన్నా లెటర్ ఏదైనా ఉంటే మాకు పంపించారంటున్నారు కదా, లెటర్ ఏదైనా ఉంటే చూపించగలరా? లెటర్లో కంటెంట్ ఏముందో చూపించగలరా అంటే నాకు తెలియదు అన్నారు. అంటే తెలుగుదేశం నాయకులు ఎవరైతే టీవీ చర్చలకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు, మాకు లెటర్ రాలేదు అని అంటున్నాను. మీ ఎజెండా ఏంటో తెలియదు అంటున్నాను. మీరు ఏ విధంగా ఎందుకు పెడుతున్నారంటే మమ్మల్ని మభ్యపెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టడానికి మీటింగ్లు పెడుతున్నారు. ఎందుకు? ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టారు. ఈ రోజు జరిగిన మీటింగ్ మీకు కంఫర్టబుల్ ఉందా? మీరు అనుకున్న విధంగానే జరిగిందా? అంటే సమస్యలపై, ప్రాబ్లమ్స్ పై చర్చ. ఈ రోజు జరిగిన మీటింగ్ ఏంటంటే, మొన్న ఒక వారం రోజుల ముందర ఉండవల్లి అరుణ్ కుమార్ అడిగితే సరే వస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. నేనే వస్తానన్నారు. ఎందుకంటే ఆ గౌరవం ఆయనకి ఇచ్చారు కాబట్టి. ఈ రోజు అందరూ అనుకునేది అదే, అన్ని పార్టీలు తమ పార్టీకి సంబంధించి ఎవరినో నేతలు పంపిస్తే జనసేన తరపున అధ్యక్షులు వారే అటెండ్ అయ్యారని ఒక గౌరవం ఇవ్వడానికి. ఎందుకంటే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఆ అంశాలు ఇంపార్టెంట్ కాబట్టి ఆ దృష్టి మనం పెట్టాం. సరే కమ్యూనిస్ట్ పార్టీ రాలేదు, ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి రారంట. వైసీపీ రాలేదు, ఎందుకనంటే టీడీపీ ఇన్నాళ్ళు 4 సంవత్సరాలు మోసం చేసింది, ఆ టీడీపీతో మేము ప్లాట్ఫామ్ పంచుకోలేమన్నారు. అది వారి స్టాండ్. అంటే మరి టీవీ చర్చల్లో 4 పార్టీలు వస్తున్నాయి కదా. ఇప్పుడు 4 పార్టీలు, నేను బీజేపీ వచ్చింది నేను మాట్లాడినా, లేకపోతే వైసీపీ వచ్చింది నేను మాట్లాడినా, ప్రజలకు తెలియాలంటే చర్చ, డిబేట్, డెమోక్రటిక్ ప్రాసెస్ అన్ని విషయాలు చర్చకు రావాలి. వైసీపీ రానంటుంది అంటే అది వారి ఇష్టం. అసెంబ్లీకి రానన్నారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర తీసుకుని బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలు అందరి మీద ఎలక్షన్స్కి వెళ్ళలేదు, మేము మాట్లాడనివ్వట్లేదు, మొత్తం అంతా అదన్నారు. బట్ దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ప్రొటెస్ట్ అనేది ఉన్నది. బట్ అసెంబ్లీకే వెళ్ళకపోవడం లేదా చర్చలకు రాకపోవడం అనేది అది వైసీపీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఈరోజు చర్చలో ఏం జరిగిందంటే లీగల్ ఆస్పెక్ట్స్, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏంటి. పవన్ కళ్యాణ్ గారు మన గుంటూరు స్పీచ్లోనే క్లియర్గా చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, హోదా కానీ, ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ సాధించడానికి అందరూ కలిసి ఉమ్మడిగా పోరాడదాం, సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు ఆల్ పార్టీస్. వేరే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లేదా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ విడిగా మనం వెళ్దాం,
నేను ఎవరితో కూడా నాకు బీజేపీ ఎంత దూరం, వైసీపీ ఎంత దూరం, వైసీపీ ఎంత దూరం, టీడీపీ ఎంత దూరం, టీడీపీ ఎంత దూరం, కాంగ్రెస్ అంతే దూరం. మేము జనసేన ఎవరిని శత్రువులుగా చూడట్లేదు, ఎవరిని మిత్రులుగా చూడట్లేదు. ఇష్యూ వైజ్ డిస్కషన్ అండ్ డిబేట్ దానికి రెడీగా ఉన్నాం. ఈ రోజు వెళ్ళాం, చర్చించాం, 4 అంశాలు బయటకు వచ్చినాయి. దానికి లోటుపాట్లన్నీ కూడా చర్చించారు. డెమోక్రటిక్ ప్రాసెస్లో అదే కావాలని కోరుకుంటారు. రెవల్యూషన్ ఇవన్నీ కావు కదా. మోడర్న్ డెమోక్రసీలో చర్చతోనే ఏదన్నా అవుతుంది. మరి టీడీపీ నేత ఎందుకని మీ అందరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఇన్విటేషన్ అంటే వాళ్ళు పొలిటికల్ ఎజెండా కదండి. శ్రీనివాస్ గారిని అడుగుదాం. అంటే ఇప్పుడు ఆయన ఇందాక అక్కడే ఉన్నారు, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, చూపించమనండి. శ్రీనివాస్ గారు చూపించండి, లెటర్ పంపించింది చూపించమనండి. సార్ వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్తే సార్. హలో శ్రీనివాస్ గారు. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. అద్దేపల్లి శ్రీధర్ సార్ మాట్లాడే మాటలు వినుంటారు. రేపటి అఖిల పక్షానికి ఎందుకని మీరు అందరికీ చెప్పలేదు అంటున్నారు, ఎవరికి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నా మాట వినిపిస్తుంది. చెప్పండి. రేపటి రోజు జరగబోయే అఖిల పక్షానికి ప్రభుత్వం తరపున మీరు మిగతా పక్షాలకు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అంటున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, జనసేన నేత. రేపు అఖిల పక్షం అండి. రేపు అఖిల పక్షమే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అఖిలపక్ష సమావేశం పెట్టారు. మరి ఆ సమావేశానికి ఆయన ఒక థర్డ్ పర్సన్గా అందరిని ఇన్వైట్ చేశారు. ఇది రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మన స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలని. దానికి మరి అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు, కానీ వైసీపీ పార్టీ మేము రాము, అంటే మేము అసెంబ్లీకి రాము, పార్లమెంట్కి రాము. శ్రీనివాస్ గారు, స్టేట్ క్వశ్చన్ ఏంటంటే వైసీపీ గురించి కాదు, మీరు రేపు పొద్దున్న పెట్టే మీటింగ్ కి ఇంటిమేషన్ ఇచ్చారా? ఇస్తే ఏం లెటర్ ఇచ్చారు? జనసేనకి ఇచ్చారా, వైసీపీకి ఇచ్చారా, అసలు ఎవరికి ఇచ్చారు? శ్రీనివాస్ గారు అడుగుతుంది మా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ వింటున్నారా మీరు? సార్ రేపు జరిగే అఖిల పక్షానికి కూడా అందరినీ పిలుస్తున్నారు, ప్రజా సంఘాలను పిలుస్తున్నారు, రాజకీయ పార్టీలను పిలుస్తున్నారు. ఇప్పుడు పిలవలేదు అంటున్నారు. లెటర్ చూపించగలరా? పిలిచిన లెటర్ చూపించగలరా? దాంట్లో ఎజెండా ఉన్నదా? దేనికి పిలుస్తున్నారు? అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మన రాష్ట్రంలో ఎట్లా ఉన్నా కూడా మనం కేంద్రం విషయంలో కలిసికట్టుగా పోరాడాలని చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం మేము అఖిలపక్షాన్ని రావటం లేదు అని అంటే కేవలం ప్రత్యేక హోదాని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లు లెక్కేను. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. గారు మరి రాంబాబు గారు కూడా మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి గారు పెట్టే సమావేశాలకు కూడా మేము వెళ్ళమనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారికి మరి ఒక సలహాదారుడు కూడా, మరి ఆయన పెట్టినటువంటి దీనికి కూడా వైసీపీ రాకపోతే ఇక రాష్ట్రం పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ ఏముందండి? పోలీసుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, అఖిల పక్షం మీద నమ్మకం లేదు. రైట్ సార్. శివశంకర్ గారు మీరేమంటారు? ఒకటి సార్, రేపు అఖిలపక్ష సమావేశం అనేది ఎంత మటుకు చిత్తశుద్ధి అనేది ఒకసారి రెండు చెప్తాను. రేపటి గురించి ఈ రోజు చర్చ జరుగుతా ఉంది కదా, చెప్పండి. నిజంగా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే అతి ముఖ్యమైన అంశాలు రాజధాని సంబంధించింది కానీ, తర్వాత ప్రత్యేక హోదా గురించి కానీ, లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నప్పుడు కానీ, విశేష ప్రయోజనాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల కోసము ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేటప్పుడు అయితేనేమి, తర్వాత పోలవరం ప్రాజెక్టుని అప్పలంగా మనం తీసుకున్నప్పుడు అయితేనేమి, కాంట్రాక్టుల కోసము అతి ముఖ్యమైన విషయాల్లో ఏ రోజు అఖిలపక్ష సమావేశం లేదు, అఖిలపక్ష సంఘాల సమావేశం లేదు. రెండుంటాయి. ఏదైనా కూడా రాజకీయ పక్షాలను ఒకసారి గుర్తింపు పొందిన పక్షాలను కానీ రాజకీయ పార్టీలు పెట్టి అఖిల పార్టీ సమావేశం జరిపేది ఈనాడు యొక్క శాసనసభ కానీ పార్లమెంటరీ యొక్క సంప్రదాయము. ఏదైనా క్లిష్ట సమస్యలు వచ్చినా, లేదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారము అన్ని పక్షాలను ఆ యొక్క రాజకీయ పార్టీలు గుర్తింపు ఉన్నా లేకపోయినా పిలిపి చేసుకోవడం. ఈ రోజు 4.5 సంవత్సరం వరకు ఏ రోజైనా కూడా మనము అతి ముఖ్యమైన విషయాల్లో
కనీసం అంటే ప్రతిపక్షాలను కానీ లేదా రాజకీయ పక్షాలను కానీ మేధావులను కానీ లేదా రాష్ట్ర ప్రజలను కానీ ఏ రోజైనా మనం కన్సిడరేషన్ తీసుకున్నామా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యేక హోదా కావాలి, అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు, మనం అందరము ఒత్తిడి వేస్తామని పదే పదే చెప్పినప్పుడు ఏ రోజు కూడాను బేఖాతరు చేసి వాళ్ళ యొక్క మాటలను కూడా తీసుకోకుండా, పరిగణన తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని 4.5 సంవత్సరము భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నప్పుడు కూడాను ఆ రోజు అఖిలపక్ష సమావేశం లేదు. బయటికి వచ్చి రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో మీరు కలిసినప్పుడు అఖిలపక్ష సంఘాలను పిలిచారా? ఈ తర్వాత ఎప్పుడు పూర్తిగా హోదా గురించి మొత్తం అంతా కూడా సుడిగాలిక తిరిగి ఆ సుడిబంధంలో ఇరుక్కున్నప్పుడు అప్పుడు మేము రక్షించలేరు, ఏదో ఒకటి తప్పించుకోవాలనేసి అఖిల పార్టీ సమావేశం కాదు రోజు, అఖిలపక్ష సంఘాలు మొట్టమొదటిసారిగా గౌరవించాల్సింది రాజకీయ పార్టీలు వెళ్ళేసి ఏ విధంగా ఒత్తిడి చేస్తాము, తర్వాత అఖిలపక్ష ఆల్ సంఘాలు పిలుచుకొని సలహాలు తీసుకుంటాము. ఇన్ని కారణాలతో మీరు రేపు అటెండ్ కావట్లేదు. ఖచ్చితంగా ఈ రోజు మీరు ప్రజల యొక్క వ్యతిరేకతను మూటగట్టుకొని ఏ విధంగా కూడాను ఇది యొక్క కన్ఫ్యూజ్ చేసేసి డైలమా పెడదామనేసి ఈ రోజు దొంగ అఖిలపక్ష సమావేశాలను పెడుతున్నారు. దానికి ఏం ఉపయోగం అండి? మీరు 4 సంవత్సరాలు తింటే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి వద్దని మీరేంటి 3 సార్లు తీర్మానాలు చేసిరి. ఏ రాష్ట్రానికి విభజన సమస్యల గురించి మాట్లాడితే ఏ రాష్ట్రానికి రాని నిధులు మన రాష్ట్రాలకు వచ్చాయనేసి తన గజెట్లు వేయడము, అసెంబ్లీ సాక్షి వేయడము, అదే ప్రధానమంత్రిని మళ్ళీ కావాలి ప్రధానమంత్రి కానీ అసెంబ్లీలో తీర్మానాలు చేయడము. ఆ రోజు హోదా ప్రతిపక్షాలు అఖిలపక్షాలు ఆ రోజు కనపరావా? అంటే రేపటి రోజు మీరు పిలిచినా వెళ్ళరు అనమాట. ఎందుకంటే దేనికి వెళ్ళాలి? మరి దేనికి ప్రతిపక్షాలు రేపు జరుగుతుందా? ఇంతవరకు జనసేన అది కూడా గుర్తింపు పొందిన రాజకీయ పక్షమే, వాళ్లకు లేదు. ప్రధాన ప్రతిపక్షము మాకు లేదు, ఎవరికి లేదు. చలసాని శ్రీనివాస్ కూడా ఇందాక మాట్లాడుతూ ఉదయం కూడా వేరే ఛానల్లో ఆయనకు లేదు. ఎవరికి ఉందని భ్రమ పెట్టడానికి ప్రజలందరినీ కూడా తెలుగుదేశం నాయకులకు ఉంటే చూపించమనండి, ఉంటే చూపించమనండి. అసలు లోకేష్ ఉంటది, చంద్రబాబుకు ఉంటది, ఎక్కడ మైండ్ లో ఉంటది, అలా అనుకొని ఊహించుకొని ఏదో ఉంటది. ఒక లేని ప్రపంచాన్ని, ఒక బ్రహ్మానందం ఏదో సినిమాలో చెప్తాడు, ఒక లేని ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుందాము, లేనిది ఊహించుకున్నట్టు అనేసి ఆ సినిమా ప్రకారము వీళ్ళకి రేపు అఖిలపక్షం జరుగుతుంది, జరిపేశాము, ప్రతిపక్షాలు రాలేదు అర్రే అనేసి మీడియాలో. సంగతి పక్కన పెట్టి ఈ రోజు ఉండవల్లి గారు పిలిచిన అఖిలపక్షం ఎందుకని వెళ్ళలేదు? ఈ రోజు అండి కారణం కూడా మీరు చెప్పారని చెప్పారు. ఆయన ఒకే ఉండవల్లి గారి మీద అపారమైనటువంటి గౌరవం ఉంది ఆయన మీద. ఆయన వచ్చేసి ఈ రోజు కూడా కోర్టులో కేసేసి ఈ విభజన కూడా చెల్లదనేసి కోర్టులో కూడా పోరాడుతూ ఉన్నాడు. వివిధ వేదికల్లో కూడా పోలవరం మీద కానీ వివిధ పోరాడుతూ ఉన్నాడు. ఆయన మీద గౌరవం ఉంది. కానీ ఈ 4 సంవత్సరాలు 8 నెలలు అయిన తర్వాత ఈ 3 నెలల్లో జరిగేటువంటి అది కూడాను ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ప్రత్యేక హోదా వద్దు, ఎవరైతే అన్ని చేశారో బాగుంది అనేటువంటిది తెలుగుదేశం ఒక పక్క, ఎవరైతే కాంగ్రెస్ నిట్టముడిచినా విభజించినటువంటిది నాశనం చేసినటువంటి కాంగ్రెస్ ఒక చేరులో, ఎవరైతే ఈ వెన్నుపోటంతా పొడి చేసి మొత్తం అంతా కారకులైన భారతీయ జనతా పార్టీ ఇంకొక చేరులో, ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా ప్యాకేజీ తీసుకునేంత వరకు వాళ్ళకి మద్దతు పలికినటువంటి జనసేన ఒక పక్క, వీళ్ళందరూ చతుష్టయం కూర్చోంటే అక్కడ వెళ్లాల్సింది రచ్చకెళ్ళాలా లేదా చర్చకెళ్ళాలా? అక్కడికి వెళ్ళేది చర్చకే జరుగుతాయా? రచ్చ జరుగుతుంది. అక్కడికి వెళ్తే ఆ రచ్చనా మనకు కావాల్సింది చర్చన. కానీ జరిగినట్టు కనిపించలేదు శ్రీధర్ గారు. నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే అడుగుతాం, ఆయన మేము వెళ్ళేసి మేము అడుగుతామండి. అక్కడ అన్ని ప్రజా సంఘాలు ఒక మాట మీద మోసం చేసే వాళ్ళందరూ వెళ్ళేసి ఏం మాట్లాడతారండి? అక్కడ ఒకటి శివశంకర్ గారు మనకి మోసం జరిగింది, అంతా జరిగింది, కానీ ఇప్పుడు కొట్టుకునే సమయం లేదు, అందరూ కలిసి కట్టుకు వెళ్దామని ఆయన పిలిచారు. ఈ రోజు ఉపయోగం ఏంటండి? అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా ఏదో ఒకరోజు తెలుసుకుంటున్నారు కదా, తప్పు తెలుసుకుని అందరూ ఒకటి అవుతున్నారు కదా. ఇదే విధంగా అందరూ విడిపోతూనే ఉంటారు. ఎన్నికల మూడు వచ్చిందండి, వాళ్ళకు కూడా ఎవరు కూడా పలికేటువంటి లేదు. ఇప్పుడు వచ్చేసి అంతా కూడా మొత్తం ముంచేసి అంతా చేసిన తర్వాత ఈ రోజు చేయడం వల్ల వస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక పక్షం కావచ్చు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల మీద సంతకం పెట్టేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వాళ్ళ యొక్క గతి లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ఏ పక్షమైనా, ఏ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలకి తల ఒగ్గి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీలు నెరవేర్చేటువంటి రోజులు వస్తాయి. రైట్. శ్రీధర్ గారు, ఏంటి ఈరోజు రచ్చన జరిగిందా? అంటే అక్కడ ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు ఉన్నారు. ఓకే. దెన్ ఐవీఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ కింద వర్క్ చేశారు, బీజేపీ. వాళ్ళ ముందర చర్చ జరిగింది. అంటే ఇప్పుడు రచ్చ జరుగుతుందని భయపడిపోతే ఎలాగా? డెమోక్రటిక్ ప్రాసెస్ లో చర్చే జరగాలి, అభిప్రాయాలు చెప్పాలి అక్కడ. రచ్చ జరగకుండా చర్చే జరిగే విధంగా మనం అందరూ చదువుకున్న వాళ్ళం కదా, ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంట్ చేసినప్పుడు
పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు వైసీపీ ఎన్ని మాటలు మాట్లాడినా కూడా బలంగా ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు అని చెప్పి స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ తీసుకున్న చంద్రబాబు నాయుడిని నిలదీయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీటింగ్లో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీటింగ్లో పెట్టి హడావడి చేస్తున్నారు, పెద్ద మీటింగ్ పెడుతున్నారు, బాగా జనం వస్తున్నారని చెప్పి అర్ధరాత్రి అనౌన్స్ చేశాక ఇన్సెంటివ్ ప్యాకేజ్. ఆ రోజు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా నరేంద్ర మోడీని వెంకయ్య నాయుడిని పేర్లు చెప్పినా చెప్పకపోయినా అర్థమయ్యే విధంగా పాచిపోయిన లడ్డూలు వీళ్ళిద్దరూ పంచుకునే విధంగా ఉంది, బీజేపీ టీడీపీగా ఉన్నదని. ఆ రోజే మేము 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద నిలదీయడం జరిగింది నరేంద్ర మోడీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము ఎలాగా నిలదీయలేకపోతున్నాం బీజేపీని, సెంట్రల్ గవర్నమెంట్ని, ఎందుకు అక్కడ క్యాబినెట్లు ఇక్కడ క్యాబినెట్ బీజేపీ టీడీపీ ఇక్కడ బీజేపీ టీడీపీ ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నాడని హ్యాపీగా చూశారు, ఎంజాయ్ చేశారు 4.5 సంవత్సరాల పవర్ అంతాను. ఇప్పుడు క్రమేపీ ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు వైసీపీ తప్పల్లో ఏంటంటే పొలిటికల్ ప్రాసెస్, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, అసెంబ్లీ కానీ పార్లమెంట్ని కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎన్ని తప్పులు చంద్రబాబు నాయుడు చేసినా, ఎన్ని తప్పులు ప్రభుత్వంలో ఉన్న ట్రెజరీ బెంచ్లో ఉన్న తప్పు చేసినా కూడా మీ మీద కూడా తప్పు నెపం నెట్టే విధంగా మీరు వ్యవహరించారు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల, గత సంవత్సరం చంద్రబాబు నాయుడు నిలదీయకపోవడం వల్ల, చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఏం చేశారో తెలుసా అండి? గత సంవత్సరం 3 నెలలే కదా బీజేపీతో వ్యతిరేకించారు. అంత ముందు బ్రహ్మాండమైన రిజల్యూషన్స్ను అసెంబ్లీలో ప్రొసీడింగ్లు లెటర్లు అన్ని చేసి నరేంద్ర మోడీ అంత బ్రహ్మాండమైన ప్రధానమంత్రి లేరు, బీజేపీ అంత సహకరించింది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చేయట్లేదని ఇచ్చి మళ్ళీ ఒక 3 నెలలు ఏం చేశారు? అది బీజేపీ ఏమీ చేయట్లేదు అంటే రెండూ కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో రిజల్యూషన్స్ పాస్ చేసి ఢిల్లీకి పంపించడం. అది నిజంగా వైసీపీ పార్టిసిపేట్ చేస్తుంటే స్టాప్ చేసేది కదా, నిలదీసేది కదా. గత 3 నెలల కిందట ఈ విధంగా ఉంది, ఈ 3 నెలల అయిన తర్వాత ఏం వ్యత్యాసం వచ్చేసిందని చెప్పి మీరు ఇంత మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పొగినప్పుడు మేము పొగడాలి, చంద్రబాబు తిట్టినప్పుడు మేము తిట్టడానికి మేము రెడీగా లేము. ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మటుకు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి సాధించడానికి జనసేన రెడీగా ఉంది. అదేవిధంగా వైసీపీ కానీ ఇతర పొలిటికల్ పార్టీస్ రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఒక మీటింగ్కి వెళ్తే దానికి వలన ఏదో టీడీపీకి లబ్ధి చేకూరుతుంది, వేరే వాళ్ళు లబ్ధి చేకూరుతుంది అని భయపడితే అలాగా మన ఇష్యూ, మన సిద్ధాంతం స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం బలంగా మాట్లాడాలి. శ్రీధర్ గారు ఏదో కొంచెం అపార్థం చేసుకున్నట్టుంది. ఇక్కడ చర్చక రచ్చక అంటే రచ్చ జరుగుతుంది అనేసి భయపడతామని భయపడి పారిపోవడం కాదండి. దీని వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. అసెంబ్లీ చెప్తాము, అసెంబ్లీకి వెళ్ళాలి, చెప్తాము. పవిత్రమైనటువంటి దేవాలయంలో దయ్యాలు తిరుగుతా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, పవిత్రమైనటువంటి దేవాలయంలో దయ్యాలు తిరుగుతా ఉంటే నరరూప రాక్షసులు అక్కడ తాండవం చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి భజన చేయాలా? ఇంకోటి, ఇదే ఎమ్మెల్యేలు 23 మందిని కొని 4 మంత్రులు చేస్తే ఈ రోజు స్పీకర్ మాట్లాడతారు. స్పీకర్ అనేటువంటి పదవికి కలంకితుడైనటువంటి ఈ మనిషి, విశ్వ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ స్పీకర్ కోడల ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా ఏమంటారండి, ఏమంటారు? శ్రీనివాస్ గారు చెప్తున్నాం కదా, కనీసం అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం, మన జనసేన శ్రీధర్ గారు కూడా కొంచెం అపార్థం చేసుకున్నట్టుంది. మంత్రులు తీసుకోవడం న్యాయమేనా? శాసనసభ వ్యవస్థలను నాశనం చేయడం న్యాయమేనా? తప్పది. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలే కదా, అల్టిమేట్ గా ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవాలయం. ప్రజల్లోకి వెళ్ళాము, ప్రజా సమస్యలు ప్రజల్లోకి వెళ్ళాము, వాళ్ళకి వివరించాము, ఒత్తిడి చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, దేవాలయంలో దయ్యాలు ఉన్నాయని దయ్యాలకి దేవాలయాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది ఎట్లయినా వాళ్ళు చేసినది అంటారు. వదలం కాదండి, దేవాలయాన్ని కాపాడాలి కదా. దేవాలయంలో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము, ప్రజలే దేవుళ్ళు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము, దయ్యాలతో ఏమవుతుంది? రైట్, ఒకసారి దేవుళ్ళ దగ్గరికి ప్రజలు దేవుళ్ళు, దేవుళ్ళ మాట్లాడే బీజేపీ నేత కూడా మాట్లాడదాం. రాష్ట్రం విడిపోయి 4.5 సంవత్సరాల్లో మొత్తం ప్రక్రియకి ప్రధాన సాక్షి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడారండి. ఆయన ఎప్పుడు మాట్లాడినా అది గమనించిన వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, ఈయన చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని విమర్శిస్తాడు, ఈయన మాటలు, ఈయన ప్రెస్ మీట్లన్నీ జగన్కు ఉపయోగపడతాయి అని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాల వల్ల అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి నిర్వహించే కార్యక్రమాలు కూడా ఈరోజు తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడికి ఉపయోగపడుతున్నాయి అంటే, మార్కులు పడుతున్నాయంటే అది ముమ్మాటికి వైసీపీ చేస్తున్న వ్యూహాత్మకమైన తప్పండి. రైట్. ఈరోజు టీడీపీ వస్తుందని వైసీపీ రాకపోవటం, బీజేపీ వస్తుందని సిపిఎం రాకపోవటం, చర్చ
భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళతోనే నిర్వహిస్తాం. అందరికీ ఒకే అభిప్రాయం ఇంకొకటి వైసీపీ ఈ 4.5 సంవత్సరాలుగా వాళ్ళు చేసినన్ని ఉద్యమాలు, వాళ్ళు చేసినన్ని పోరాటాలు, ఆఖరికి రాజీనామాలతో సహా ఇంకెవరు చేయలేదు. చివరికి 2 నెలల క్రితం మొదలైన చంద్రబాబు నాయుడు ఆయన ఛాంపియన్గా ఎమర్జ్ అవుతుంటే మీరు బయటికి వెళ్ళిపోయి చూస్తూ కూర్చుంటే రేపు పొద్దున ఎన్నికల్లో మీరు ఏ పార్టీని గెలిపించడానికి ఈ పనులు చేస్తున్నారు? మిమ్మల్ని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తుంటే మీరెందుకు మాకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, ప్రభుత్వం అవసరం లేదు అనే స్థాయికి జనాన్ని తీసుకెళ్తున్నారు? ముమ్మాటికి ఈ రోజు వాస్తవానికి ఇలాంటి సమావేశాల వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా లేదని తర్వాత సంగతి అండి. కానీ ఇలాంటి సమావేశాల వల్ల ప్రజాభిప్రాయం, రాజశేఖర రెడ్డి గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కాకముందు వ్యూహాత్మకంగా నేను వారం రోజుల క్రితం ఇక్కడే చెప్పాను, 1989లో ఆయన లోక్సభ పోటీ చేయటం అనే వ్యూహాత్మక తప్పిదం వల్ల 15 సంవత్సరాలు ఆలస్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. 15 సంవత్సరాలు. ఆఖరి మాట అండి, బాబరు హుమాయూన్ అని 2 తండ్రి కొడుకులు ఉంటారు. బాబర్ ఏంటంటే ఓడిపోయే యుద్ధాన్ని కూడా ఆయన గెలిపించేవాడు వ్యూహాలు మార్చుకొని. బాబరు అన్ని అనుకూలంగా ఉండి గెలిచే యుద్ధాన్ని కూడా కష్టపడి ఓడిపోయేవాడు. నాకెందుకో మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత అది ఏపీలో కనపడుతుంది. మన శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఉండవల్లి గారు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఉండవల్లి గారి దగ్గరికి వెళ్దాము అంటే రాష్ట్ర ప్రయోజనాలు అయితేనేమో ఏదైనా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేగాని అక్కడ వెళ్ళేసి మర్డర్ చేశారు, మర్డర్ చేసినటువంటి వాడు ఒకడైతే కత్తెనిచ్చాడు ఇంకొకటి కూర్చున్నారు, వాళ్ళతో వెళ్ళి చర్చలు చేసుకోమంటే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారండి? ప్రజలందరికీ తెలుసు. అంతే కదండి, అక్కడ జరిగింది అంతే కదా. సాధారణ ప్రజలకు అర్థం కావాలి కదండి. వాళ్ళ యొక్క ముద్దాయిలండి మొత్తం కూని చేసిన వాళ్ళు, దాన్ని ప్రత్యేక హోదాని చంపిన వాళ్ళతో కూర్చొని అదే వాళ్ళ గురించి మాట్లాడమంటే ఇది ఎక్కడ న్యాయం అండి? రైట్. ఒక్కసారి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాండురంగ విఠల్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్ పాండురంగ విఠల్ గారు. నమస్తే అండి సార్. దాదాపు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని. ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిచ్చారు, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే మీరు తప్ప అందరూ ఏపీలో ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేస్తూ ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. మరి బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ వైఖరి ఏ విధంగా ఉండబోతోంది? సార్ ఇప్పుడు ఇక్కడ కనుక మనం గతం కూడా ఆలోచించినట్లయితే 2014కు పూర్వం కూడా రాష్ట్రం విడిపోతుందని ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ తెలిసినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా సమైక్యాంధ్రాన్ని ఉద్యమం చేసి ఈ ప్రజల్ని మోసం చేసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు ఏంటో ఇదమిద్దంగా డిమాండ్ చేయకుండా ఆ విధంగా ఆ రోజున ప్రజల్ని మోసం చేశారు. మన మాజీ ముఖ్యమంత్రి గారైతే లాస్ట్ బాల్ ఆ బాల్ తోటి సెంచరీ సాధిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఒక ఆయన అయితే, ఇంకొక ఆయనేమో పెప్పర్ స్ప్రే తోటి పార్లమెంటులో హల్చల్ చేసిన ఆయన ఇంకొక ఆయన. వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమావేశం పెట్టడం ఆహ్వానించదగింది అయినప్పటికీ వీళ్ళందరూ ఆ రోజున భాగస్వాములే కదా. వాళ్ళు వచ్చి ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తారు? రెండోది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పెట్టబోయే అఖిలపక్ష సమావేశం అనేది ఒక పెద్ద ట్రాప్. ఎందుకనంటే ఈ మిగతా రాజకీయ పార్టీలు ఎవరు రారని ఆయనకు తెలుసు. తనకి డూడు బసవన్నల్లాగా భజన చేసేటువంటి ఛానల్స్, అదేవిధంగా ఈ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో ఆయన సంఘాలని ఎక్కువగా ప్రోత్సహించి సంఘాలకి అవకాశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళందరూ రేపు పొద్దున వచ్చి ఈయన చెప్పే ప్రతిదానికి డూడు బసవన్నను కొట్టడానికి తప్పించి నిజంగా అఖిల పక్షం తీసుకొని నువ్వు కనుక కేంద్రం మీద ఉద్యమం చేయడానికి కనుక సిద్ధపడితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు ముందుంటుందని గతంలో చెప్పాం. కానీ వీళ్ళందరికీ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికీ లేవు. పాండురంగ విఠల్ గారు, మిగతా పార్టీలన్నిటికీ మీరు చెప్తున్నట్టుగా రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకా ఎటువంటి ప్రయోజనాలు లేవంటున్నారు. మరి ఎందుకు మీరే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇచ్చేయచ్చు కదా? ఎందుకు అది కుదరదు ఇది చెప్పడం ఎందుకు? ఆ క్రెడిట్ ఏదో మీరే కొట్టేయచ్చు కదా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అసలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసింది మేమే. అదేవిధంగా తర్వాత ప్రత్యేక హోదాకి సమానమైనటువంటి చెప్పేదేనండి, ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి వనరులు కల్పించి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మీకు ఫండ్స్ ఇస్తాను తీసుకోమంటే తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేవలం రాజకీయమైనటువంటి దురుద్దేశంతో తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం నిజంగా వాళ్ళకు ఉన్నట్టయితే ఇప్పుడు స్పెషల్ వెహికల్ స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయరండి? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఊరికనే గప్పాలు కొట్టుకోవడం తప్ప ఈ రోజున పోలవరం నా మానసిక పుత్రిక అని చెప్తున్నాడు. ఈ రోజున పోలవరం అనేది ఆయన గతంలో చేసినటువంటి 9 సంవత్సరాల ప్రభుత్వానికంటే ముందు నుంచే పోలవరం శంకుస్థాపన జరిగి ఉన్నది. ఆ రోజున చెంచాడు మట్టి వేయడం ఈయనకు చేతకాలేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చి జాతీయ ప్రాజెక్టు చేస్తున్న రోజున ఈ రోజున ఆయన దాన్ని అభివృద్ధి చేయడం అంతా నా సొంతం నేను చేస్తున్నానని చెప్పుకుంటున్న విధానం ఏదైతే ఉన్నదో అదేవిధంగా ఈ యొక్క స్పెషల్ స్టేటస్ అనేది ప్రజల్ని మోసం చేయడానికి, అందులోనూ ఒక పార్టీ కనుక స్పెషల్ స్టేటస్ వద్దు అంటే మిగతా పార్టీలు ఎక్కడ ముందుకు పోతాయో అనే భయంతో ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు అని చెప్పి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు అన్నారు. వెంటనే మళ్ళీ ఏం చేశారు? జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 11 రాష్ట్రాలకి ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 214 ఇచ్చిండుంటే ఆ 11 రాష్ట్రాలతో పాటు 12వ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ వచ్చేవి. ఎందుకు రావట్లేదు ఆంధ్రప్రదేశ్ కి అని అంటే, ఒకటి వినండి పూర్తిగా ఎందుకు రావట్లేదంటే బీజేపీ వైఖరి వలన. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇద్దాం అనుకున్నారు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అంటే, హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 100 ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ క్యాపిటల్ అసెట్స్ కానీ లేవు కాబట్టి, ఉద్యోగ రీత్యా ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. బీజేపీ నాకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చలు జరిగిన తర్వాత పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు హామీలు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయకపోవడం సిగ్గుచేట కాదా బీజేపీది? మీ రాజకీయ కోసమే రాజకీయం చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేస్తున్నారా? రైట్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు చెప్పిన యూపీఏ ప్రభుత్వం ఆ రోజున ఉన్నటువంటి మౌఖికంగా హామీ ఇచ్చింది తప్ప బిల్లులో ఎందుకు చేర్చలేదు అంటే, దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున వచ్చి అయినప్పటికీ మేము ఇవ్వడానికి సిద్ధపడ్డాం. బీజేపీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇదివరకు 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు బిల్లులో ఏం పెట్టలేదు. కేబినెట్ డెసిషన్ తో చేశారు. తెలిసినట్టు మాట, తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి. ఆఖరికి ఏపీ బిల్లు పెట్టారు, ప్రధానమంత్రి హామీ ఇచ్చారు, నరేంద్ర మోడీ మాట్లాడాడు, పొలిటికల్ మేనిఫెస్టోలో పెట్టారు, పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఏంటి మాట్లాడతారు? తెలియకపోతే తెలియదని చెప్పండి, సమాధానం చెప్పలేకపోతే సమాధానం చెప్పలేమని చెప్పండి. అన్యాయం చేయదు. సింగిల్ ఆర్డర్ సార్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధానమంత్రితో సింగిల్ జస్ట్ ఒక స్ట్రోక్ సిగ్నేచర్ అయ్యేది. మీరు అయినా కూడా నీతి ఆయోగ్ ఏర్పడక ముందు దాదాపు 8 నెలలు పవర్ లో ఉన్నారు. అప్పుడు ఏ సిఫార్సులు రాలేదు. ఆ 8 నెలలు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసింది మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి. 8 నెలలు నీతి ఆయోగ్ ఏర్పడక ముందు 8 నెలల మీకు సమయం ఉంది. ఆ సమయంలో ఈ కేంద్ర తెలుగుదేశం మంత్రులు ఏం చేశారు? మీరేం చేశారు? సింగిల్ స్ట్రైక్, సింగిల్ సిగ్నేచర్ స్ట్రోక్ అండి ఇది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అంత మూర్ఖంగా మీ వెంకయ్యనాయుడు ఇచ్చారా? తెలుగుదేశం ప్రభుత్వం నింబెత్తుకున్నట్టు వెంకయ్యనాయుడు ఒక మాట అనదు, మీ భారతీయ జనతా పార్టీ ఒక మాట అనదు. కేవలం నరేంద్ర మోడీ గారికి మీకు సమరంలో రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం వినండి, చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడుకోండి. నేనేమంటానంటే యూపీఏ ప్రభుత్వము ఈ పునర్విభజన చట్టంలో ప్రతి ఒక్కటి కూడా ఇఫ్ఫు బట్లు పెట్టారు తప్ప ఖచ్చితంగా ఎందుకని మీరు నిర్ణయం చేసుకోలేకపోయారు? వాళ్ళు చెయ్యందానే సార్ పాతరేశారు. తెలుగు ప్రజలు పాతరేసి మీకు ఇచ్చిన అవకాశం వాళ్ళు చెయ్యలేదు కాబట్టి పాతరేశారు. వాళ్ళని నిస్సిగ్గుగా 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి మీకు ఇచ్చిన అవకాశము
మీరు నిస్వార్థంగా చేస్తారని ఇచ్చారు, నిలువు దోపిడీ చేస్తారనుకోలేదు మీరు. మేము 4 సంవత్సరాల్లో 85% హామీలు నెరవేర్చాం. ఈ రాష్ట్రం గురించి మాట్లాడదాం సార్, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాము, ఏం సార్ జోన్ గురించి మాట్లాడతాము, రైల్వే జోన్ గురించి, దుగ్గిరాల పట్ట గురించి మాట్లాడతాము. ఏమి ఒక్కటి కూడా చేయకోకుండా ఈ రోజు 20% అంటే ఎలా? ఇన్స్టిట్యూట్లు ఇచ్చేసి అంతా చేసామంటే కాదు. మేము కేవలం 4 సంవత్సరాల్లో 85% హామీలు మేము నెరవేర్చాం. మాట్లాడదాం సార్. కావాల్సిన మీరు, నేను చెప్పేది వినండి సార్, మీరు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళటం కాదు, దానికి ప్రత్యామ్నాయంగా మేము ఇస్తామంటే ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ప్యాకేజీ వద్దంటున్నారు కదా సార్, అంత హోదానే కావాలంటారు. ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారండి? అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన రోజున మీరు అందరూ తెలుగుదేశం బీజేపీ అయిపోద్దా? రాష్ట్ర ప్రజలు ఒప్పుకోవద్దా? ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను అడిగిందని చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎవరంటే ఒకటే, ఆ రోజు ఎక్కడైనా కూడా ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగితే సీఎస్లు కానీ ఎవరైనా ఉంటారు. ఆ రోజు ఓ పక్క సుజనా చౌదరి, ఓ పక్క సీఎం రమేష్, మధ్యలో అరుణ్ జైట్లీ. ప్రభుత్వం ఎలా ఒప్పందం అవుద్ది? ప్రభుత్వాలు ఒప్పందం అయితే సీఎస్ లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉంటారు. అధికారులు ఎవరు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీ జాగిరా చేశామంటే. మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజున మీరంతా ఏమైపోయారు? ఆ రోజు మొత్తుకున్నాం కదా, ఈ రోజు చేస్తాం. కూడా అడిగేది ఆ రోజు ఎందుకు చేయాలి మీరు? ఆ రోజు అడుగుతున్నాం, ఈ రోజు అడుగుతున్నాము. ఆపాలి కదా. మీరు బడ్జెట్ చేసుకున్నారు కదా, వెంకయ్యనాయుడు ఆంధ్రాకి వస్తే మోడీ బాబు జోడీ లేదు ఇక్కడ అంటారు, అక్కడికి వెళ్తే అబ్బా మహా గొప్ప నటులు అంటారు. బాబు జోడీ మోదీ అనుకుని మీ వెంకయ్యనాయుడు సర్వనాశనం చేశారు. మీరు చేసింది ఈరోజు మళ్ళీ మాట్లాడతారు ఏంటండి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు. మీరు ఎట్లా మాట్లాడతారు? శ్రీనివాస్ గారు రైట్, చూస్తున్నాం కదా, ఎవరికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వీళ్ళు ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కనీసం ఈ అఖిల పక్షానికి కూడా ఎవరికి వాళ్ళు, టీడీపీ వస్తుందని నేను రాని ఒకరంటారు, బీజేపీ వస్తుందని నేను రాని ఒకరంటారు. కానీ ఈరోజు హుందాగా కనిపించింది ఏంటంటే జనసేన అధినేత అధ్యక్షుడుగా వెళ్ళారు అక్కడికి, మిగతా పార్టీ నేతలు వాళ్ళ తరపున ప్రతినిధులను పంపించినా కూడా ఇదే విధంగా అందరూ కలిసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఎందుకు ఇప్పుడు కూడా ఇదే విధంగా కనిపిస్తుంది? రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తాయా? పొలిటికల్ ఎజెండా, ప్రజల ఎజెండా రెండు ఉంటాయండి. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ కోసం నేను గొంగళ పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్నాడు. ఆ స్ఫూర్తి లేకపోవటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడాల్సింది చంద్రబాబు నాయుడు కాదు, లేదా సిపిఎం చూడాల్సింది బీజేపీని కాదు. వాస్తవానికి బీజేపీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున్న ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు చేసిన మోసాన్ని ఎండగట్టే అవకాశం ఈ రోజు వైసీపీకి జనసేనకి ఉంది, కల్పించారు ఉంది. దానికి ఒక వేదిక దొరికింది. దాన్ని మరి ఆయన అనుకోకుండా జరిగిన, వ్యూహాత్మకంగా చేసిన, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఆయనకి కొంత ఇమేజ్ పంచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సమావేశాలకి పార్టీ అధ్యక్షులు రారు, కానీ ఆయన రావటం వల్ల ఏమైందంటే ఒకటి ఆ చర్చకి వెయిటేజ్ పెరిగింది, రెండు ఉండవల్లి అరుణ్ కుమార్ గౌడ్ చివరి కూడా అదే మాట్లాడాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ స్థాయికి వచ్చారంటే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు మార్చినన్ని విధానాలు ఎవరు మార్చలేదు, ఇక చరిత్రలో కూడా ఎవరు మార్చలేరు. కానీ మొదటి నుంచి పోరాడుతున్న వాళ్ళు చివరికి వచ్చేసరికి ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మోసం చేసిన చంద్రబాబు నాయుడినే ఈ మొత్తం ప్రాసెస్లో మళ్ళీ ఛాంపియన్గా చేసే విధంగా చేయటం అనేది అది ప్రజాస్వామ్యానికి నష్టం, సమాజానికి నష్టం, ప్రజలకి నష్టం. ప్రజల కోసం మాత్రం ఆలోచిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు చూడకూడదు, సమస్యనే చూడాలి. వాస్తవానికి ప్రతిపక్షాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించి అడ్వాంటేజ్ తీసుకోవాలి. అధికార పార్టీని విమర్శించడానికి ఇప్పుడు దాకా శివశంకర్ చెప్పిన ప్రతి అక్షరం నిజం. ఇదే వెళ్ళి ఆ వేదిక మీద చెప్తే అక్కడే గర్జించొచ్చు కదా, ఇదే వెళ్ళి ఆ వేదిక మీద చెప్తే వినిపించొచ్చు కదా. సిపిఎం మధు గారిని ఈ 4.5 ఏళ్లలో ఆయన ఎన్నోసార్లు అరెస్ట్ చేశారు, ఎన్నోసార్లు కొట్టారు, వ్యాన్ లోకి లాగారు, చాలా బాధ పెట్టారు, అసలు విపరీతమైన హింసించారు. ఇదొక వేదిక. ఇప్పుడు ఏమైందంటే
పోరాడుతున్న వాళ్ళు, ఇందాక శివశంకర్ అన్నాడు అసెంబ్లీ దేవాలయం అంటే అక్కడున్న దెయ్యాలు అని చెప్పేసి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దెయ్యాలు రాజ్యం వెళ్తున్నాయి, దెయ్యాలు రాజ్యం వెళ్తున్నాయి, వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళని కోరుతున్నానండి. రైట్. శ్రీధర్ గారు మీరేమంటారు ఫైనల్గా? అంటే ఈరోజు అటెండ్ అయ్యారు, రేపు ఒక టీడీపీ పిలుపు రావచ్చేమో, ఇంకా చాలా సమయం ఉంది, అటెండ్ అవుతారా? అంటే అలా అని కాదు కదా, వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి. ఇప్పుడు వైసీపీ లేవనెత్తినా బీజేపీ లేవనెత్తినా కూడా సమానంగా బీజేపీ టీడీపీ బాధ్యత 4.5 సంవత్సరాలు. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, ఏదో టీడీపీ అంటే, టీడీపీ అంటే బీజేపీ, అలా 4.5 సంవత్సరాలు టైం స్పెండ్ చేశారు. అన్యాయం అయింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్. ఏ విధంగా అన్యాయం? నీళ్లు, నిధులు, నియమం. కొంత మీది కూడా బాధ్యత ఉంది అంటున్నారు శివశంకర్ గారు. అంటే కొంత మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు అంటే రాజకీయ, అంటే బేసిక్గా ప్రజలందరికీ అర్థమైంది. వైసీపీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు మళ్ళీ ఇంకోసారి క్లారిఫికేషన్ ఏంటంటే, ప్రధానంగా ఏ పొలిటికల్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇచ్చినా, చిన్న సహకారం చేసినా రాజకీయంగా లబ్ధి చేకూరుతుంటుంది. మినిస్టర్లు తీసుకోవడం, ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎంపీలు తీసుకోవడం. జనసేన మొట్టమొదటి రోజు నుంచి తీసుకోలేదు అని అంటే దాన్ని బట్టే మీకు అర్థమవుతున్నది. అవుట్ సైడ్ సపోర్ట్ కానీ అసలు ఏ విధంగా రాజకీయంగా ఆ రోజు వైసీపీ కొన్ని కారణాల వల్ల దూరం పెట్టడం జరిగింది కాబట్టి టీడీపీ బీజేపీ సహకరించడం జరిగింది. ఎవరన్నా కూడా భారతదేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ చూసినా కూడా చిన్న సహకారం చేస్తేనే రాజకీయంగా మాకు మినిస్టర్లు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి ఆ విధంగా తీసుకోలేదు. అంశాల వారీగా మేము ఆ రోజు లేవనెత్తాం, నిలదీయడం జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నరేంద్ర మోడీ గారు, జైట్లీ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తలేదు. డైరెక్ట్ అండ్ బై నేమ్. అండ్ పబ్లిక్ మీటింగ్స్లో, పెద్ద మీటింగ్స్లో, కాకినాడ మీటింగ్ కానీ, అనంతపూర్ మీటింగ్ కానీ, తిరుపతి మీటింగ్ కానీ, గుంటూరు మహాసభ 10 లక్షల మంది 5 లక్షల మంది వచ్చింది, ధవళేశ్వరం సభలో కూడా లేవనెత్తిన అంశాలు ఇవే కదా. ఇంకా ఏంటంటే తెలుగుదేశం మీడియా వాళ్ళు సక్రమంగా కొంత మనం మాట్లాడే భాషని సరిగ్గా ట్రాన్స్లేట్ చేసి చెయ్యరు అని ఆ మాట అంటూ ఇంగ్లీష్లోనే మాట్లాడారు, హిందీలోనే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం ఫెయిల్ అవుతుందని తెలుసు, వైసీపీ కొంతవరకు ఫెయిల్ అవుతుందని. రాజకీయ లబ్ధి ఏదైనా ఉందంటే జనసేనకు వస్తుంది, బట్ రాజకీయ లబ్ధి కోసమే చేయట్లేదు, ప్రజలకి మేలు చేకూరే విధంగా ఉన్న అంశాల మీద పోరాడుతుంది జనసేన. శివశంకర్ గారు మొత్తం మీద ఈ రోజు అటెండ్ కాలేదు, రేపు కూడా అటెండ్ కాబోదు. శ్రీధర్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఆయన గుర్తుంటుందేమో, ప్రత్యేక ప్యాకేజీ వరకు పోరాటాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు బందీ సంబంధించినటువంటి కాల్ చేసినప్పుడు కూడాను ఇదే పవన్ కళ్యాణ్ గారు డిస్కరేజ్ చేశారు. ఏమని? బంధుల వల్ల. చంద్రబాబు నాయుడు అదే మాట అన్నారు, ఏది బంధువులు వద్దు, బంధువులతో ఏమవుతుంది అది ఇది అన్నారు, అభివృద్ధి నిరోధకులు ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు బంధుకు రేపు చలసాని దానికి మద్దతు ఇస్తున్నారు కదా. అదే జనసేన ఆ రోజు మమ్మల్ని నిలదీశారు కదా, బంధువులు వద్దు, చెయ్యొద్దు, అది ఇది అనేసి, అంటే ఇండైరెక్ట్ గా మద్దతు కదా. ఇంకోటి శ్రీధర్ గారు చెప్తున్నారు కదా ఏది ఆశించలేదని. మీ మెంబర్ పసుపులేటి ఆయన హరిప్రసాద్ గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పించింది మీరు కదా, టీటీడీ బోర్డు మెంబర్ అది పదవి కాదా? గుడితో కూడా మిళితం చేసుకుని రాజకీయం చేసే దుస్థితికి వైసీపీతో మాట్లాడాలంటే ప్రధానమంత్రి పిఎం ఆఫీస్ లో ఈరోజు వైసీపీ ఎంపీ ఎవరైనా ఉన్నారా? ప్రధానమంత్రి విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడేది పార్లమెంట్ లో 5 ఎంపీలు రిజైన్ చేస్తే ఎలక్షన్ కెలకుండా లాలూచి పడింది బీజేపీతో. ఇలా మాట్లాడేది ఏం మాట్లాడతారు? గుడితో మాట్లాడే వాళ్ళు ఏమున్నది? జీససే కాదు, దేవుడిని పక్కన పెట్టి రాజకీయం నేర్చుకోండి, దేవుడిని పక్కన పెట్టి రాజకీయం నేర్చుకోండి. హరిప్రసాద్ సొంతంగా వచ్చి ఉంటుంది, హరిప్రసాద్ సొంతంగా వచ్చింది, అది తెలుసుకోండి. ఏంటంటే పూజారి అయితే అంటామండి, పంతులు కాదు, అది నామినేటెడ్ పోస్ట్, అది ప్రభుత్వం అలకేట్ చేసే పోస్ట్, అది తెలుసుకోండి మీరు. రాజకీయం చేయడం నేర్చుకోండి. వైసీపీ వాళ్ళకి రాజకీయాలు నేర్పించాలో జనసేన చెప్తే గానీ తెలియని దుస్థితికి చేరిపోతున్నారు. పార్లమెంట్ లో మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడు, ఆల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడు, ఇంకేం మాట్లాడతారు వీళ్ళకి? ఆన్సర్ చెప్పుకోకుంటే చెప్పు, ఓకే పౌరోహిత పోస్టం అయితే అది గుడికి సంబంధించింది. టీటీడీ పాలక మండలి వచ్చేసి ప్రభుత్వం నియమించేటువంటి బోర్డు, అందులో ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది, నామినేట్ చేస్తూనే ఇస్తారు. దాని పక్కన మీరు ఈ మీటింగ్ గురించి ఉండదు, ఇంకేం మాట్లాడడానికి లేదు. దేవుడితో మిళితం చేసి రాజకీయ దుస్థితికి వెళ్ళింది వైసీపీ. ఇష్యూ మీద మాట్లాడండి, రాజకీయంగా నిలబడండి. జనసేన దమ్ము ధైర్యం లేనోళ్ళు ఇలాగే మాట్లాడతారు. వైసీపీ గురించి, కేసుల గురించి బీజేపీతో లాలూచి అవుతున్న వైసీపీ
కేసుల గురించి టీఆర్ఎస్ నాయకులు ఆలోచించేది వైసీపీ, ఎంఐఎం తో సెక్యులర్ పార్టీ కానీ ఎంఐఎం తో రాజకీయం చేస్తుంది వైసీపీ. వీళ్ళ మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ చేసిన టీఆర్ఎస్ మీరే కదా. చంద్రబాబుతో మిలాక్ అయితే మీరా మాట్లాడేది. కేసీఆర్ మీరు కలిసారు కదా, కేసీఆర్ ని గవర్నర్ దగ్గర మాట్లాడితే రాజకీయంగా మాట్లాడడం వేరు, ఫెడరల్ గవర్నర్ దగ్గర మాట్లాడడం వేరు. అదే 4 సంవత్సరాలు కాపురం చేశారు. చంద్రబాబు 4 సంవత్సరాలు కాపురం చేశారు. మేజర్ గా సహకరిస్తున్నది మీరే అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు పెద్ద లీడర్ ప్రజలకు మీరు అక్కడి కారు మీరు అక్కడి కారు రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ పిలిపిస్తే విద్యార్థులకి ఎయిర్పోర్ట్ అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. మీలాగా ఇంట్లో కూర్చోలేరు. రేపు సభకు రేపు భేటీకి అటెండ్ అవుతారా? డెఫినెట్ గా మీలాగా కదా ఇంట్లో దాక్కోరు. ఎక్కడి నుంచైనా సౌండ్ బ్రహ్మాండంగా ఉంటది. ఏం మాట్లాడతారు? అరే మా జనసేన మొన్న పార్లమెంట్ దగ్గరికి వెళ్ళింది మా జనసేన, మీరు వెళ్ళారా? వెళ్ళలేదు కదా. శివశంకర్ గారు, రేపటి రోజున ఏంటి మీ స్టాండ్ ఏంటో చెప్పండి. అసలు బీజేపీ నేతలు చెప్తున్నట్టు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు వీళ్ళంతా, అందుకని మేము పట్టించుకోని అవసరం లేదు అంటున్నారు. మీరేమంటారు? రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్ పార్టీ పోరాడితే ఇందాక అనలిస్ట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఉండవల్లి గారు జగన్ గారికి అనుకూలంగా వివిధ హోదాల్లో మాట్లాడుతున్నారన్నారు కదా, అది మేము క్రెడిట్ తీసుకుంటే వాళ్ళం. ఒకటి రాజకీయ ప్రయోజనం అయితే, కానీ ఇది వచ్చేసి రాష్ట్ర ప్రజల యొక్క సమస్య. రాష్ట్ర ప్రజల యొక్క సమస్యకు పరిష్కారం రావాలంటే ఈ యొక్క దొంగలుగా కూర్చొని వాళ్ళ యొక్క రాజకీయంగా పబ్బం గడుకోవడానికి పెట్టేటువంటి డ్రామాలనేటువంటి అఖిలపక్ష సమావేశానికి నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నాము. ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలనే ఎందుకు మేము కోరుకుంటాము, వేడుకుంటాము, ప్రజల యొక్కతోనే నడుస్తాము, ప్రజలే దేవుళ్ళు. ఇలాంటి దయ్యాల కొంపకు మేము ఈ రోజైనా కూడా స్పీకర్ కి మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేస్తున్నాం. మేము కూడాను ఇప్పుడు ఆ యొక్క మంత్రుల మీద ఆ 23 ఎమ్మెల్యేల వాళ్ళ యొక్క మేము ఇచ్చే ఫిర్యాదులు ఇచ్చాం కదా 5 సార్లు, మీరు డెసిషన్ తీసుకోండి, వాళ్ళు డిస్క్వాలిఫై చేయండి, అరగంటకే అసెంబ్లీలో కూర్చుంటాం. రైట్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద మీరు పిలవలేదు, వాళ్ళు రేపు రాను అంటున్నారు సార్ చాలా మందికి. ఒకవేళ ఇంకా సమయం ఉంది, మరి మీరు పిలుస్తారేమో వేచి చూస్తున్నారు జనసేన నేతలు అయితే వైసీపీ నేతలు. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, శివశంకర్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాండురంగ విఠల్ గారు సార్. థ్యాంక్ యూ సార్.